అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రణీ రవి బ్రాడ్కాస్టింగ్ ఛానల్. ఈ వీడియోలో ట్రంప్ ఎలాంటి స్ట్రాటజీతో ఇరాన్ మీద వార్ చేస్తున్నాడో తెలుసుకుందాం. దీని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. ట్రంప్ మాత్రం ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ వల్ల యుఎస్ కి ఎప్పటికైనా డేంజర్ అయినని ఇరాన్ మీద అటాక్ చేస్తున్నామని చెప్తున్నాడు. కానీ ఇక్కడ టార్గెట్ చేసింది మాత్రం చైనాని. ఇది మనకి తెలియని అజెండా. ఎలా అంటే చైనాకి టాప్ ఆయిల్ సప్లయర్స్ వెనిజులా అండ్ ఇరాన్. జనవరిలో వెనిజులాని టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఇరాన్ ని టార్గెట్ చేస్తున్నాడు. దీని వల్ల చైనాకి రావాల్సిన ఆయిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే వెనిజులా అండ్ ఇరాన్ లో ఉన్న చైనాస్ HQ-9B అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని అండ్ JY-27 అనే రాడల్ ని కూడా టెస్ట్ చేశారు. కానీ అవి యుఎస్ చేసిన కొన్ని పనుల వల్ల ఫెయిల్ అయ్యాయి. దీన్ని బట్టి చైనాస్ టెక్నాలజీలో ఉన్న వీక్నెస్ యుఎస్ కి అర్థమవుతుందని మనకి తెలుస్తుంది. అలానే వెనిజులా అండ్ ఇరాన్ లో చైనా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే ఇది చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ ని కూడా స్లోగా డిస్టర్బ్ చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే చైనా వరల్డ్ ట్రేడ్ ని కంట్రోల్ చేయడానికి వరల్డ్ అంతా రోడ్స్ లో, రైల్వేస్ లో, పోర్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు అది కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అయినా కూడా ఇప్పుడు చైనా సైలెంట్ గా ఉంటుంది. కానీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయిన చైనాకి ఇరాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయిల్ ఇంపోర్ట్స్, ట్రేడ్ రూట్స్, స్ట్రాటజిక్ అలయన్సెస్, ఇలా చాలా కనెక్షన్స్ ఇరాన్ అండ్ చైనా మధ్య ఉన్నాయి. సో ఒకవేళ ఇరాన్ కొలాప్స్ అయితే చైనా ఎకానమీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ట్రంప్ ఇండైరెక్ట్ గా చైనాని టార్గెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ వార్ లో కాదు, ఒక ఎకనామిక్ వార్ లో. ఇది ఒక 3D చెస్ గేమ్ లాంటిది. దీనిలో యుఎస్ మిలిటరీ పవర్ అయితే చైనా ఒక ఎకనామిక్ పవర్ అండ్ ఇరాన్ ఒక స్ట్రాటజిక్ పాన్. ఈ గేమ్ ఎలా నడుస్తుందంటే యుఎస్ ఇరాన్ ని ప్రెజర్ చేస్తుంది, చైనా సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయో అప్పుడు ఫైనల్ గా కంట్రోల్ వరకు వస్తుంది. ఫ్యూచర్ లో ఏం జరగచ్చో చూద్దాం. ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, గ్లోబల్ రిసెషన్ జరిగే పాసిబిలిటీ ఉంది, యుఎస్ అండ్ చైనా మధ్య టెన్షన్స్ పెరుగుతాయి, వరల్డ్ లో కొత్త కొత్త అలయన్సెస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ వార్ ఎకనామిక్ గా స్టార్ట్ అవుతుంది. ఆ యుద్ధం మన దేశంలో జరగకపోయినా మన జీవితాల మీద ప్రభావం పడుతుంది. దాని వల్ల పెట్రోల్ ప్రైస్లు పెరుగుతాయి, జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, మన ఎకనామీ ఇంకా స్లో అవుతుంది. సో ఈ వీడియో మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కాదు, మన ఫ్యూచర్ కి ఒక వార్నింగ్. ఒక్కటి గుర్తుపెట్టుకో, వార్ ఎక్కడ జరిగినా దాని ఇంపాక్ట్ మాత్రం ప్రపంచం అంతా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోస్ కోసం ప్రణీ రవి ఛానల్ ని ఫాలో అవ్వండి.